హలో అండి, మరొక చిన్న వంటకంతో మేము ముందుకు వచ్చేసినాను. చాలా హడావుడిగా చేసినాను. ఇది కూడా చోలే మసాలా అండి, అంటే పెద్ద శనగలతో కర్రీ అండి. దీనికి కట్ చేసి పెట్టేసుకున్నాం ముందే మీడియం సైజ్గా టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఇవి మసాలా దినుసులు, చెక్క, మొగ్గ, లవంగా, యాలకులు, పువ్వు అవి వేసినానండి. దీంతోపాటు ఇది దంచినానండి, కొంచెం కచాపచాగా దంచినాను. అల్లం వెల్లుల్లి పేస్టు తిరగమాత వేసేసిన డైరెక్ట్గా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసినాను. తర్వాత దీన్ని బాగా కలిపి కాసేపు పెట్టేసినాను. తర్వాత ఇది ఉడికించి పెట్టుకున్న శనగలండి, ముందుగానే ఉడికించి పక్కన తీసి పెట్టేసుకున్నాము. కర్రీ చూడండి ఎలా ఉడుకుతుందో. ఇది కొంచెం అటు ఇటు అయిందండి వీడియో, రియల్గా తీసింది. ఇట్లా పైన సెల్ పట్టుకొని తీసినాను ఇది, అందుకే కొంచెం అటుపక్క ఇటుపక్కకు వెళ్తుంది. కానీ ఎటు వెళ్ళినా కూడా కర్రీ మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగా వచ్చింది. చూడాలి, మళ్ళీ చివరిలో చెప్తాను నేను మీకు ఏమైంది అనేసి. ఉడికించిన శనగలు దాంట్లోకి వేసేసినాను. వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఆ మసాలా అంతా దానికి పట్టాలండి, పడితేనే టేస్ట్ ఉంటుంది అదంతా కూడా మంచిగా. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, మీకు పైన కనిపిస్తుంది చూడండి ఇట్లా పట్టుకున్నట్లుగా. రియల్గా తీసినాను ఇది. దీంట్లోకి మళ్ళీ ఒక టీ స్పూన్ అట్లా కారం కూడా వేసినాను. పచ్చిమిర్చి కాకుండా మళ్ళీ కారం కూడా వేసినాను. దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసినాను. ఇది చూడండి, ఇది శనగలు అన్నీ వేయలేదండి, కొన్ని పక్కకు తీసి పెట్టేసి దాన్ని మజ్జిగ కవంతో మెత్తగా చేసి దాంట్లో కలిపినానండి. అన్ని శనగలుగా ఉంటే బాగుండదు అనేసి కొంచెం దాన్ని మజ్జిగ కవంతో బాగా చిదిమేసి దాంట్లోకి వేసినాను నేను. వేసి బాగా కలిపి అలా ఉంచేసినాను. కలపడం వల్ల కూడా మంచిగా అంత మసాలా అంతా శనగలకి మొత్తం బాగా పడుతుంది. ఒక్కొక్కసారి శనగలు ఒకటే ఉప్పు వేసి ఉడికించిన శనగలండి అవి. ఇదేమైందంటే దీనికి ఉప్పు వేసి మరీ ఉప్పు వేయడం వల్ల కొంచెం ఉప్పు అనిపించిందండి. అలా మనకు ఈ పెద్ద శనగల కర్రీ కొంచెం మనకు ఉప్పు అనిపించినప్పుడు కొంచెం ఒక నిమ్మకాయ ముక్క కొంచెం కట్ చేసుకొని మనం తినేటప్పుడు పిండుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అప్పుడు మారిపోతుంది అన్నమాట మీకు, అంటే ఉప్పు కనిపించదు. మేము మాకు కొంచెం ఉప్పు అనిపించింది అనేసి మేము దింపేసిన తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి దాంట్లో పిండినామండి. పిండితేనే అది టేస్ట్ అనిపించింది. దీంట్లోకి మరి నేను ఇది ఇట్లా ఉడికేటప్పుడే కొంచెం కారం తక్కువ అనిపించింది, కొంచెం కారం వేసాను మరి టేస్ట్ చూసి. దాంతోపాటు చివరిలో మీకు పసుపు, కారం అంతా వేసి బాగా కలిపి పెట్టేసినాను నేను. ఇది ఉడికిచ్చే ముందు పెట్టిందని వీడియో అటు ఇటు అయింది కొంచెము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చివరిలో నేను ఇంకా కొంచెం గరం మసాలా వేసినానండి దీంట్లోకి. కొద్దిగా గరం మసాలా వేసి దీంట్లో కలిపేసినాను. టేస్ట్ అదుర్స్. రుచి అదిరిందండి.